వెల్కమ్ టు ఏ9 టీవీ. తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెన్నా నదిలో డ్రైనేజీ వాటర్ కలుషితమవుతున్న సందర్భంగా సిపిఐ నాయకులు పెన్నా నదిలో పర్యటించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ పెన్నా నదిలో డ్రైనేజీ వాటర్ కలుషితం కాకుండా ఏర్పాటు చేసి ప్రజలను కాపాడాలని గత ప్రభుత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి అనేక అర్జీలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలో కలుషితం అవుతూనే ఉందని వాపోయారు. ఈ డ్రైనేజ్ వాటర్ కలుషితం కావడం వల్ల అనేక మంది తాడిపత్రి ప్రజలకు చర్మ వ్యాధులు వివిధ రకాల వ్యాధులతో సతమతమవుతున్నారని అన్నారు. పెన్నా నదిలోకి డ్రైనేజ్ వాటర్ కాలువ ద్వారా మళ్లించడం సరైంది కాదని మున్సిపల్ అధికారులకు పనులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదా అని అన్నారు. తక్షణం డ్రైనేజీ వాటర్ పెన్నా నదిలో కలవకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షాన ప్రజలతో కలుపుకొని పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ వద్ద రిలే దీక్షలకు దిగుతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి శ్రీరాములు, వృత్తిదారుల సంఘం నియోజకవర్గ కార్యదర్శి సాలువేముల సూరి, ఏఐటీయూసీ నాయకులు రమణ ఉమాగౌడ్, రవికుమార్, నాగేంద్ర, రామాంజనేయులు, అబ్రహం దాసు తదితరులు పాల్గొన్నారు.